టీటీడీ చైర్మన్ కాకముందు తిరుమల మీరు ఎన్నోసార్లు వెళ్ళారు. అప్పుడు ఎలా అనిపించింది? టీటీడీ చైర్మన్గా మీరు పదవీ బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత మీరు వెళ్ళినప్పుడు ఏ విధంగా అనిపించింది? నేను టీవీ5 చైర్మన్ పదవికి 2020లో రాజీనామా పెట్టాను. నో మోర్ టీవీ5 చైర్మన్. ఓకే. రెండోది, అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళలేదు నేను అక్కడికి. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. దేవుడి దగ్గర ఏముంటుంది, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, వాటిని ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద దృష్టి పెట్టాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచి ఎలా చేస్తే బాగుంటుంది అనేది దాన్ని బేస్ చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. సో అందులో భాగంగానే ఇప్పుడు మీరు ఆఫ్ ది రికార్డ్ ఒకటి అన్నారు, శ్రీవాణి ట్రస్ట్ రద్దు అని. అది నిజమే, ట్రస్ట్ రద్దు చేసాం, కానీ ఆ స్కీమ్ ఉంటుంది, శ్రీవాణి స్కీమ్ అనేది ఉంటుంది. కాకపోతే శ్రీవాణి ట్రస్ట్కు పోకుండా ఆ మనీ టీటీడీ ట్రస్ట్కి వెళ్తుంది. ఎందుకు శ్రీవాణి ట్రస్ట్ పైన ఇన్ని ఆరోపణలు ఉన్నాయి? ఎందుకు రద్దు చేయాలి? ఆరోపణలు కాదు, ఏం కాదు, ప్రజల్లో ఆరోపణలు ఉన్నాయి దాని మీద. ఏదో ఫండ్స్ డైవర్ట్ అయినాయని, చాలా మిస్యూజ్ అయినాయని, ఇష్టం వచ్చినట్టు వాడేశారని, దానికి అకౌంటబిలిటీ లేదనేది ప్రజల్లో పెద్ద అపోహ ఉంది. దానికోసం మేము దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. కానీ ఆ స్కీమ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. 10,500 ఏదైతే ఉందో టికెట్లు 1,500 పర్ డే ఇస్తున్నారో అది కంటిన్యూ అవుతుంది. అది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దాంట్లో ఏం చేంజ్ లేదు. కాకపోతే దానిలో వచ్చే అమౌంట్ అయితే ఏదో ఉంది, హ్యూజ్ అమౌంట్ వస్తుంది, అది మెయిన్ టీటీడీ అకౌంట్కే వెళ్ళాలనేది నిర్ణయం. ఆ స్కీమ్ రద్దు చేయాలని కాదు. టీటీడీ చైర్మన్ ఈ పదవి పేరు విన్నా, లేకపోతే టీటీడీ చైర్మన్గా ఎవరు అవుతారన్నా కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుసంధానంగా ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అవుతారు అని చెప్పి ప్రజలకు ఉండేటువంటి కామన్ గెస్సింగ్ నాయుడు గారు. కానీ మీరు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నారు అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అందరిలోనూ ఒక ఆమోదం ఏర్పడింది. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎందుకు కాదు, నేను అక్కడ స్వామివారి భక్తుడిని చిన్నప్పటి నుంచి. ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలేదు. మేము తిరుమలకు తప్ప ఇంకా వేరే వాటికి చాలా తక్కువ వెళ్ళేది. నాకు అక్కడ ఉన్నటువంటి ఏవైతే తిరుమలకు సంబంధించిన విషయాలు ఉన్నాయో నాకు కొంతవరకు తెలుసు. అక్కడ యొక్క విధానాలు అవి ఇవన్నీ తెలుసు నాకు. సో అందుకని నేను ముఖ్యమంత్రి గారిని నేను అడిగాను, నాకు అక్కడ పనిచేసే అవకాశం ఇవ్వమని. ఆయన నాకు ఇచ్చారు. ఆయన